హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? మరి బాగుండాలని కోరుచున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకు కౌన్సిలింగ్ డేటు మారిపోయింది కాబట్టి ఎంసెట్ది మరి 4th నుంచా 5 నుంచా మరి స్లాట్ బుకింగ్ చేసుకొని మరి కౌన్సిలింగ్కు హాజరు కావాలని కోరుచున్నాను. ఎవరు కూడా మర్చిపోకండి. కొందరు గురుకులాలు కానీ మరి వేరే ఇతర హాస్టళ్ళ కోసం అప్లై చేసుకొని కూడా కొందరు మర్చిపోయారు. దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకొని ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం కథ, కౌన్సిలింగ్ ఎప్పుడు ఎక్కడ ఉంది అనేసి ఏం కథ గుర్తుంచుకోగలరు. మరి ప్రతి ఒక్కరు ఫోన్ బిజీలో పడి అన్నీ మర్చిపోతున్నారు కాబట్టి మరవకండి. అది మన లైఫ్ కాబట్టి గుర్తుంచుకోవాలా ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎంతోమంది స్టడీ పర్పస్గా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకు స్టడీ దొరకడం లేదు కాబట్టి మరి మనకు స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మరి మంచిగా చదువుకోవాలని కోరుచున్నాను ప్రతి ఒక్కరు. మరి మీకు తల్లిదండ్రులకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఉంటుందో ఆ సబ్జెక్టు మీరు ఎంచుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎగ్జామ్ రాయారు కాబట్టి మీకు ఇష్టమైన సబ్జెక్టుని ఎంచుకొని మంచిగా చదువుకొని మంచిగా పాస్ అవుతారని ఆశిస్తున్నాను. మరి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదిగి మంచి మీరు అనుకున్న స్థాయికి ఎదగాలని నేను కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా చెప్తున్నాను. మరి జై హింద్.